ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. దేవుని వాక్యమును నేను బోధిస్తున్నప్పుడు మీరు శ్రద్ధను కలిగి దేవుని వాక్యం వినాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనము నేను చదువుతాను, మీరు ఆలకించండి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు స్థిరులుగా ఉండుడి, విశ్వాసమందు స్థిరమైన మనసు కలిగి ఉండండి, విశ్వాసం కలిగి నడవండి. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాసంలో నిలకడ లేని ప్రజలను గురించి తెలియపరుస్తున్నాడు. చాలామంది విశ్వాసం లేని ప్రజలు, నిలకడ లేని ప్రజలు, ఈ లోకంలో భక్తి లేని ప్రజలు ఈరోజు పేరు కొరకు మాత్రం జీవిస్తున్నటువంటి వారి గురించి ఈరోజు దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసంలో స్థిరులై ఉండుడి, విశ్వాసమును అనుసరించి నడుడి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని, దేవుని దగ్గరికి వస్తే దేవుడు ప్రతిఫలం దయచేయవాడని నమ్మవలెను. దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యంలో మీరు విశ్వాసములు ఎదగాలని, విశ్వాసములు నమ్మకంగా ఉండాలని, విశ్వాసం ముందు ఆరతీర అనగా మరి భక్తిపూర్ణులై ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. రెండో విషయం ఏంటంటే పౌరుషము గలవారై బలవంతులై ఉండుడి, మేలుకోగా ఉండుడి. ఇక్కడ మూడు విషయాలు తెలియపరుస్తున్న దేవుని వాక్యం. పౌరుషం గల వారై ఉండండి. దేవుని బిడ్డలారా, ఆత్మలో పౌరుషం ఉంటుంది. విశ్వాసమందు నడుస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక పౌరుషం ఉంటుంది. దేవునిలో ఒక పౌరుషం ఉండాలి. దేవునిలో ఒక ఆత్మ సంపూర్ణత కలిగి ఉండాలి. అందుకని మూడో విషయం ఏంటంటే ఇక్కడ బలవంతులై ఉండాలి. బలవంతులు అంటే దేవునిలో బలవంతులై ఉండాలి. ఆత్మపూర్ణులైనటువంటి వారందరూ కూడా బలవంతులే. ప్రార్థనలో ఎదుగుతున్న వారందరూ కూడా బలవంతులే. విశ్వాసాన్ని అనుసరిస్తున్నటువంటి వారందరూ కూడా బలవంతులై ఉండుడి. కనుక నాలుగో విషయం ఏంటంటే మేలుకు ఉండండి. అంటే యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు మేలుకు ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే అపవాదికి సోటి ఎప్పుడి దొంగిలి వాడిక మీదట దొంగిలించకుండా అక్కడ గల వారికి పంచిపెట్టడానికి వీలు కలిగినట్లు మీరు మేలుకోగుండి ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మేలుకోగ అనేది ఎంతగానో అవసరమైంది. మేలుకు అనగా విశ్వాసంలో జాగ్రత్త కలిగి ఉండు, విశ్వాసంలో జాగ్రత్త కలిగి ఉండడము, విశ్వాసంలో జాగ్రత్త కలిగి నడవడము, విశ్వాసంలో త్రొట్టిల్లకుండా, విశ్వాసంలో పడిపోకుండా, విశ్వాసంలో పరిపూర్ణులై నడవడం అనేది మేలుకో ఉండి మనము ప్రార్థన చేయడం అనేది కూడా మనకు అవసరమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై బలవంతులై ఉండుడి, మేలుకోకు ఉండుడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫ వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తత్పర్యం. ఈరోజు విశ్వాసంలో స్థిరులుగా లేని వారందరూ కూడా, ప్రభును అనుసరించని వారందరూ కూడా, అల్ప విశ్వాసులందరూ కూడా మనుషులను నమ్ముతారు, దేవుని నమ్మరు. ఎందుకంటే మీలో ఒకడు నేను కేపు వాడనంట, మీలో ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొందరు మనుషులను ఆరాధించేవారు ఉన్నారు, కొందరు మనుషులకు మరి పూజలు చేసేవారు ఉన్నారు. కానీ నీ భక్తి ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా? నువ్వెవరిని నమ్ముతున్నావు? నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తుంటున్నావా? దేవుని ఆధారం చేసుకుని జీవిస్తున్నావా? మీలో ఒకడు నేను పౌలు వాడు, నేను ఒకడు మరి అపోల్లో వాడనని చెప్తున్నాడు, ఒకడు అపోల్లో వాడని అంటాడు, మరి ఒకడు నేను కేప వాడని అంటాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తత్పర్యం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కేప వాడను, పౌలు వాడను, అపోల్లో వాడను, క్రీస్తు వాడను, ఈ రీతిగా మనసులో ఇన్ని సందేహాలు, ఇన్ని అనుమానాలతో ఈ లోకంలో జీవించినప్పుడు కనుక నీ గమ్యం ఏంటిదో, నువ్వు నడవలసిన విధానం ఏంటిదో,
కనుక నీ యొక్క విశ్వసనీయతలో ఎదుగుతున్నటువంటి పరిణామం ఏంటిదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనుషులు లోకములో కూడా అందరు కూడా అదే రకంగా ఉన్నారు. కనుక నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తును గుర్తెరిగిన తర్వాత, కనుక నువ్వు సరైనటువంటి మార్గంలో నడవకపోతే, సరైనటువంటి బాటలో నడవకపోతే కనుక నువ్వు దేవుని నమ్ముకొని ఏమి ప్రయోజనం లేదనేది కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, అదేవిధంగా మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారై ఉండాలి. అంటే మనం పరిచారకులమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నేను పరిచర్య చేసుకోవడానికి కొరకు వచ్చానని చెప్తాడు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. కనుక పరిచారకులైతే ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారై ఉండాలి. నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చిన వారై ఉండాలి. నీకు ఇచ్చిన బాధ్యతను కొనసాగిస్తున్నటువంటి వారై ఉండాలి. అందుకని బట్టి మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారై ఉందురు. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, మంచి పదవిని సంపాదించుకొని. మంచి పదవి అనగా నువ్వు నడుస్తున్నప్పుడు, సంఘంలో నడుస్తున్నప్పుడు, సమాజంలో నడుస్తున్నప్పుడు కనుక నీకు మంచి పేరు అంటూ నీకు కలుగుతుంది. కనుక నీకు మంచి పదవి కూడా వస్తున్నది, మంచి పని కలుగుతున్నది. కనుక మంచి పదవిని సంపాదించుకొని నువ్వు ఉంటావు. మంచి పదవి వస్తుంది, నిన్ను గౌరవిస్తారు ప్రజలు కూడా, నిన్ను ప్రేమిస్తారు ప్రజలు కూడా. ఎందుకంటే మంచి పరిచారకుడవై ఉండి మంచి పదవిని సంపాదించుకొని మంచి పనులు చేస్తున్న సందర్భాన్ని బట్టి కూడా ప్రజలు కూడా నిన్ను గౌరవిస్తారు, ప్రజలు కూడా నిన్ను ప్రేమిస్తారు. అందుకే మూడవదిగా, క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యం గల వారగుదురు. అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసమందు బహుధైర్యం గల వారగుదురు అంటే దేవుని నమ్ముకున్న తర్వాత, మనం యేసుని ఎరిగిన తర్వాత ధైర్యం మనలోనికి వస్తున్నది, విశ్వాసం మనలోనికి వస్తున్నది. ఇలాంటి యొక్క బలము, ధైర్యము, సావాసం అనేది దేవుని నుండి మనకు కలుగుతున్నది. బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు మంచి పేరు తీసుకొని వస్తున్నాయి. అందుకని బట్టి ఇక్కడ పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారై ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అదేవిధంగా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనంలో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరిచేది ఏంటంటే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నేను చెప్పినటువంటి మాటలను సంఘంలో బోధించుము, కనుక ప్రజలకు తెలియపరచుము. కాబట్టి దీన్ని బట్టి నువ్వు నడవాలి. కానీ నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయద్దు. నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను మోసం చేయకూడనట్లు జాగ్రత్తగా చూసుకోమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకూడదు, ఎవరు కూడా నిన్ను మోసం చేయకూడదు. కనుక నువ్వు భక్తి కలిగి ఉండు, భయం కలిగి ఉండు అని చెబుతూ అనేక కోణంలో, అనేక విషయాలలో చాలా చక్కగా రాస్తున్నాడు. కానీ ఇక్కడ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అపోస్తలుడైన పౌలుకు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇవన్నీ కూడా మరి ఇలాంటి విశ్వాసము, ఇలాంటి యొక్క విధానమును నడిచినప్పుడు కనుక నీలో ఉన్న గుణగణాలన్నీ కూడా చక్కగా మరి ప్రజలకు కనబడుతుంటాయి. ఎందుకంటే నువ్వు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అంటే విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండుము. ఇవన్నీ కూడా నీలో మంచి గుణాలు కలిగి ఉన్నప్పుడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి విశ్వాసము, మంచి పవిత్రత, కనుక సంఘములో ఒక మాదిరి, ఒక పద్ధతి, ఒక మోడలు, ఈ మంచి జీవితం కలిగి ఉన్నప్పుడు కనుక నీ జీవితము చాలా చక్కగా, సంతోషంగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం నేర్చుకుంటున్నాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇక్కడ నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. కనుక ఇక్కడ నేను వచ్చు వరకు అంటే చదువుట యందును అంటాడు, హెచ్చరించుట యందును, బోధించుట యందును అంటే ఇవన్నీ కూడా హెచ్చరించడం కూడా అవసరమై ఉంటుంది. బోధించడము, హెచ్చరించడము,
కనుక ఇవన్నీ కూడా సంఘంలో వాళ్ళను జాగ్రత్తగా వాళ్ళను నడిపించాలి అన్న మాట తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. కనుక నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇక్కడ దేవుని బిడ్డలారా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా ఎవరైనా మీకు తెలియపరిచే మాట ఏంటంటే బైబిల్ చదువుతున్న వారై ఉండాలి. కనీసం బైబిల్ను కనుక కొన్ని విషయాలన్నా బైబిల్ నుంచి నేర్చుకున్న వారై ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఉన్నటువంటి సత్యం నేర్చుకుంటే విశ్వాసంలో విశ్వాసంలో దిగజారు, విశ్వాసంలో కనుక మరి పడిపోయిన వాడమై ఉండవు. ఎందుకంటే విశ్వాసంలో స్థిరమైనటువంటి మనసు కలిగి ఉంటావు, విశ్వాసంలో నిలకడగా ఉంటావు, విశ్వాసం అనుసరించి నడుస్తావు, దేవుణ్ణి మరి పరిపూర్ణంగా అనుసరించి దేవుని నడవడంలో మరి ముందుకు సాగుతాం అనేది నేను తెలియపరుస్తున్నాను. అందుకే నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, వచ్చినటువంటి సంఘంలో ఒక మోడల్గా, ఒక మాదిరిగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకొని జాగ్రత్తగా నడవాలని మరి నేను తెలియపరుస్తున్నానని చెప్తున్నాడు. బిడ్డలారా, ఈరోజు నేటి వాక్యము ఈరోజు ఇంటినటువంటి మీరు అందరూ కూడా మరి బైబిల్ చదువుతున్న వారు, ప్రార్థన చేస్తున్నటువంటి వారు, విశ్వాసంలో నిలకడగా ఉండడం అనేది, కనుక ప్రభుని అనుసరించడం అనేది, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంతగానో మనకు తోడ్పడుతుంది. బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎదుగటానికి, మన ఆత్మీయ స్థితిలో బలపరచబడటానికి, మనము ఆరోగ్యవంతంగా ఉండటానికి, మనం ఐశ్వర్యం పొందటానికి, మనము మరి ఈ లోకంలో ధన సంపదలు కలిగి ఉండటానికి కానీ, కనుక ఈ లోకంలో ప్రభునందు మనము స్థిరులుగా, బలముగా మరి ఆయనను నాటబడినట్టుగా మనము ఎప్పుడైతే ఆయనను అనుసరించి మనం నడుస్తామో మన జీవితంలో దేవుడు తోడుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి మాట విశ్వాసం ఉంది, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మేలుకు ఉండండి. ఈ వచనాలు నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి వీటిని అనుసరించి నడుస్తావో ఎప్పుడు కూడా నీకు పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా దిగజారిపోయే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా నువ్వు సాతానుకు సోటియలేవు. అపవాదిని గద్దిస్తావాడు, నువ్వు గద్దించిన వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. అటు విశ్వాసంలో నువ్వు ఎదగాలని, వర్ధిల్లాలని, ఈ వాక్యం నువ్వు వింటున్న నీవు జాగ్రత్త పడి దేవుని వాక్యానుసారంగా నడవాలని కోరుతున్నాను. ఈరోజు వాక్యం వింటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా దేవుని ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.